హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు సంక్రాంతికి అయితే మేము అరిసెలు చేసుకున్నామండి. అరిసెలని ఎలా చేసుకోవాలి? వాటి ప్రాసెస్ ఏంటి? ఎలా చేసుకుంటే బాగా వస్తాయి? మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుంటూ అరిసెలు ఎలా చేయాలో చూపించేస్తాను. చూడండి, అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి. వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చెప్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను కేజీ బెల్లానికైతే కొలతలు చెప్తున్నానండి. కరెక్ట్‌గా కేజీ బెల్లాన్ని తీసుకుంటే దానికి ఏమేమి ఎలా వేసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. కేజీ బెల్లాన్ని తీసుకుంటే ఇది అర కేజీ తవ్వండి. మ్యాక్సిమం అందరి ఇంట్లోనే ఉంటుంది. కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం అయితే పడతాయి. మేమైతే ఒక తవ్వ ఎగస్ట్రానే వేసుకుంటామండి. కేజీన్నర బియ్యం అంటే ఈ తవ్వతో 3 తవ్వలైతే వేస్తాము. మా అత్తయ్య ఒక తవ్వని ఎగస్ట్రానే వేస్తుంది. 4 తవ్వల బియ్యం అయితే వేసుకుని, ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యాన్నే వాడండి. అరిసెలు చాలా బాగా వస్తాయి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 4, 5 సార్లైనా వాష్ చేసుకోవాలండి. నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు బియ్యాన్ని అయితే బాగా కడుక్కోవాలి. రేషన్ బియ్యం కదండి, ఎక్కువ సార్లే కడుక్కోవాలి. అప్పుడే బియ్యం బాగా తెల్లగా వస్తాయి. నీళ్ళు వాటర్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. చూడండి, ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుని 3 రోజులు నాననివ్వాలి. ఈరోజు సోమవారం నానబెట్టుకుంటే మంగళవారం, బుధవారం మార్నింగే ఈ బియ్యాన్ని మిల్లు పట్టించుకోవాలి. మనం సోమవారం మార్నింగ్ కడుక్కుని వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ సోమవారం సాయంత్రం కడుక్కోవాలి. మంగళవారం మార్నింగ్ కడుక్కోవాలి. మంగళవారం సాయంత్రం కడుక్కోవాలి. బుధవారం మార్నింగ్ కడుక్కొని మిల్లు పట్టించుకోవాలి. అలా అయితేనే బియ్యం స్మెల్ రావండి, లేదంటే స్మెల్ వచ్చేస్తాయి. అరిసెలు వండుకోవడానికి బియ్యాన్ని 3 రోజులు నానబెట్టుకోవాలండి. అప్పుడే అరిసెలు బాగా సాగుతూ వస్తాయి. ఏ పూటకి ఆ పూట ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుంటూ కొత్త వాటర్ వేసుకుంటూ నానబెట్టుకోవాలండి. అప్పుడే బియ్యం స్మెల్ రాకుండా అరిసెలు బాగా వస్తాయి. ఇలా 3 రోజులు శుభ్రంగా కడిగిన తర్వాత బుధవారం మార్నింగ్ అయితే ఈ బియ్యాన్ని ఇలా దేవుకోవాలండి. అప్పుడే అడుగున రాళ్ళు ఏమైనా ఉన్నా అడుగుకు వెళ్ళిపోతాయి. ఇలా బియ్యమన్నీ దేవిన తర్వాత నీళ్ళన్నీ వాడిపోనివ్వాలి. మనం ఈ బియ్యాన్ని ఆరబెట్టకూడదండి. ఇలాగే కొంచెం నీళ్లు వాడిన తర్వాత అయితే ఈ తడి బియ్యాన్ని మిల్లు పట్టించుకోవాలి. మ్యాక్సిమం తడి బియ్యాన్నే మిల్లు పడతారండి. ఎందుకంటే సంక్రాంతి నెల కదా, అందులో అరిసెలు చేసుకుంటారని తడి బియ్యాన్నే మిల్లు పట్టేస్తారు. లేదు అంటే మనం మిక్సీలో కూడా పిండిలా ఆడుకోవచ్చండి. మేమైతే మిల్లు పట్టించేసాము. మిల్లు పట్టించి వచ్చిన ఈ బియ్యపు పిండిని అయితే జల్లించుకోవాలి. మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లెడతో జల్లించుకోండి. ఎక్కువ పిండి అయితే ఇలా గిన్నెకి చీర కానీ చున్నీ కానీ కట్టయితే మేము ఇలా జల్లించుకుంటాము. అప్పుడు ఈజీగా దిగిపోతుంది పిండి అయితే కిందకి. పైన ఏమైనా మురల్లాంటివి వస్తే తీసేయండి. పిండి లాంటిది మాత్రమే జల్లించుకోండి. చూడండి, ఇలా పిండి మొత్తం జల్లించేసుకుంటే అడుగుకైతే ఇలా వచ్చేస్తుంది. ఈ పిండిని నొక్కి ఉంచుకోవాలి. ఇలా నొక్కి ఉంచుకోవడం వల్ల ఈ బియ్యం పిండిలో చెమ్మ అలాగే ఉంటుంది, ఆరిపోకుండా. అప్పుడే మనకి పాకంలో ఎక్కువ పిండి కలుస్తుందండి. ఇలా గనక నొక్కి ఉంచకపోతే మనం బెల్లం పాకం పడతాం కదండి, అప్పుడు ఎక్కువ పిండి కలవదు. మనం అరిసెలు చేసేటప్పుడు తడిపిండిని మాత్రమే వాడతాం కదండి. ఈ అరిసెల్లో వేయడానికి మేమైతే నువ్వులు వేయించుకుంటున్నామండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిల్లలకు పెట్టేటప్పుడు బలంగా ఉంటుందని అయితే మా అత్తయ్య అరిసెల్లో కంపల్సరీగా ఈ నువ్వులను అయితే యాడ్ చేస్తుంది. కేజీ బెల్లానికి 50 నుంచి 100 గ్రాముల వరకు నువ్వులు వేసుకోవచ్చు. ఈ నువ్వుల్ని ఇలా వేయించుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. కేజీ బెల్లం అంటున్నాను కదండి, ఇదే బెల్లం. మీరు చెరుకు బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు పంచదారని పాకం పట్టి అయితే బెల్లం కింద పోసేస్తున్నారు. చూసి తీసుకోండి బెల్లాన్ని. మా మావయ్య గారు అయితే 4-5 షాపులు తిరిగి అయితే ఈ బెల్లాన్ని తీసుకొచ్చారండి. కలర్ఫుల్గా ఉంది కదా బెల్లం. ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టయితే మనం ఎందులో అయితే పాకం పట్టాలి అనుకుంటున్నామో ఆ కుండలో అయితే వేసుకోండి. కొంచెం పెద్ద కుండనే ప్రిఫర్ చేయండి, అప్పుడే కలపడానికి వీలుగా ఉంటుంది. కేజీ బెల్లానికి అర కేజీ వరకు పంచదార వేసుకోవచ్చండి. మీకు పంచదార ఎక్కువగా వద్దు అంటే ఒక పావు కేజీ వరకు యాడ్ చేసుకోండి. పంచదార వేయడం వల్ల తీయగా ఉంటుంది అరిసె అయితే. ఈ పంచదార వేసిన తర్వాత ఇది లీటర్ వాటర్ అండి. ఈ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు పాకం ఎక్కువసేపు మరగొద్దు అంటే 3/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. పాకం ఎంతసేపు మరిగితే అరిసె అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ అరిసెల్ని పొయ్యి మీద వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మాకైతే పిడకలు దొరకలేదు, అందుకని గ్యాస్ పొయ్యి మీదే వేస్తున్నాం. స్టవ్ వెలిగించి ఈ కుండని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టేసుకోండి. ఏమైనా నలకలు లాంటివి ఉంటే వచ్చేస్తాయి. ఈ వాటర్ని మళ్ళీ అదే కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాలు మరిగించుకోండి. చూడండి, ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటే మీకు పాకం వస్తుంది.
15 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం త్వరగా వచ్చేస్తుంది. మనం నీళ్ళు తక్కువ వేస్తే త్వరగా వచ్చేస్తుంది. మేమైతే లీటర్ నీళ్ళు వేసిన వల్ల కొంచెం సమయం అయితే పట్టింది. ఈ బెల్లం వాటర్ని కలుపుకుంటూ పాకాన్ని మరిగించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటూ ఉన్నామండి. పాకం తక్కువగా వచ్చిందనుకోండి అరిసె సాగుతూ ఉంటుంది, అస్సలు నమ్మలేము. అలాగని బాగా పాకం మరిగిపోయింది అంటే ముక్కలైపోతుంది అరిసె మొత్తం ఈ బెల్లం పాకం పట్టడంలోనే ఉంటుందండి. మాకు ఒక అరగంటకైతే బెల్లం పాకం ఇలా రెడీ అయిపోయింది. చూడండి, ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో ఈ బెల్లం పాకాన్ని వేసి ఉండ కింద కట్టాలి. ఈ ఉండని మనం ఆ దాకలోకి వదిలితే టింగుమని సౌండ్ రావాలి. అప్పుడే బెల్లం పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఇందులో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇందులోనే పావు కప్పు నూనెను కూడా వేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదండి బియ్యపు పిండిని, ఆ పిండిని కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఈ కలపడం చాలా కష్టమండి. మాకైతే కాసేపు మా అత్తయ్య కాసేపు మా ఆయన అలా కలిపి అయితే ఇలా రెడీ చేశారు. చూడండి, ఇలా రెడీ అవుతుంది. బాగా గట్టిగా కలిపేసుకోకండి, గాలికి టైం గడిచే కొద్ది గట్టి పడిపోతుంది. చూడండి, పిండి అయితే ఇలా ఉంటే సరిపోతుంది. ముందులో అయితే కొంచెం జోరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ముందు కొంచెం జోరుగా ఉన్నట్టు అనిపిస్తే ఒక ప్లేట్లో కొంచెం కొంచెం తీసుకుంటూ బియ్యం పిండిని కలుపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. పిండిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న వండలుగా చేసుకుని ఈ బట్టలకు వచ్చిన కవర్లండి ఎవరి దగ్గరైనా ఉంటాయి. మేమైతే అరిసెల కోసం అయితే దాచుకుంటూ ఉంటాము. దీని మీద అరిసెలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. పూర్వం అరిటాకుల మీద చేసేవారంట. అప్పుడు కొట్టి కొట్టి ఇలా పలచగా చేసేవారంటండి. ఇప్పుడైతే ఇలా చాలా ఈజీగా చేసేసుకుంటున్నాం. అప్పుడైతే అరిసెలు వండిన రోజు అయితే చేతులు వాసిపోయే వంటండి. బట్టలకు వచ్చిన కవర్లు అయితే చాలా ఈజీగా ఉపయోగపడుతున్నాయి. అరిసె చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా ఉండని చేసుకుని ఈ కవర్లో పెట్టి ఇలా నొక్కుకుంటే అరిసె అయితే తయారైపోతుంది. దీన్ని ఇప్పుడు నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. పిల్లలకి పెట్టేటప్పుడు అయితే నువ్వుల నూనె ప్రిఫర్ చేయండి. బలం కూడా. మేమైతే కొన్ని నువ్వుల నూనెతోనే కొన్ని సన్ఫ్లవర్ ఆయిల్తోనే అయితే వేసాము. మా అత్తయ్య పిల్లల కోసం అయితే ఒక 1/2 kg వరకు నువ్వుల నూనెలో వేయించింది. మిగతావి మామూలు నూనెలో అయితే వేసేసాము. చూడండి, అరిసెలు అయితే చాలా బాగా వస్తున్నాయి కదా. మనం పాకంలో నూనె నెయ్యి వేస్తాం కదండి, వాటిని ఎక్కువ వేయకూడదు. తక్కువగా వేస్తే మీకు అరిసెలు బాగా వస్తాయి. నెయ్యి కనుక కొంచెం ఎక్కువ పడిందా ఇంకా ఇచ్చిపోతూ ఉంటాయండి అరిసెలు. అన్నీ కూడా చూసుకుంటూ వేసుకోవాలి. పాకం ఎంత బాగా వచ్చినా ముందు 5-6 అరిసెలు అయితే పాడైపోతాయి. ఏమి కంగారు పడక్కర్లేదు. వేయగా అయితే అరిసెలు వచ్చేస్తాయండి. చూడండి, ముందైతే ఒక 5 అరిసెల దాకా నాకు పోయినాయి. తర్వాత అయితే చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బాలో అడుగుని ఇలా పళ్ళెం పెట్టండి. మనం టిఫిన్ తింటూ ఉంటాం కదా, ఆ ప్లేట్ని పెడితే మీకు ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోయి పైన అయితే అరిసెలు నూనె పీల్చకుండా నూనె అంతా కిందకు వచ్చేస్తాయి. అప్పుడు అరిసెలు తినడానికి చాలా బాగుంటాయండి. ఇలా అరిసెలన్నీ ఆ ప్లేట్ మీదే సదిరేసుకోవాలి. ఇలా డబ్బాలో పెట్టేసుకుని వేడివేడి అరిసెలు అయితే మూత వేయొద్దు. కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టుకోండి. అలా అని మూత వేయడం మర్చిపోయారా? గట్టిగా ఉన్న అరిసెలు కాస్త మెత్తగా అయిపోతాయి. అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.